ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ నాకు ఒక చిన్న సమస్య ఏంటంటే వెంకట్ ఒక అతను అన్నాడట, ఏమని ఇంత పొడుగ్గా ఉన్నావు నీకు తేలు మంత్రం రాదా అన్నాడు. అంటే ఇప్పుడు నా పరిస్థితి అదే, పొడుగ్గా ఉండడానికి తేలు మంత్రానికి ఏమైనా సంబంధం కానీ ఏమీ లేదు. కానీ నా పరిస్థితి అదే. ఇక్కడ చూస్తే హిమీలు వదిలిపెడితే ఒక్కొక్కరు గంట సేపు మాట్లాడగలరు. ఒక్క సినారే గారి గురించి కాకుండా మీరు ఎలాంటి ఇది టాపిక్ ఇచ్చినప్పుడు కూడా వారు గంటల తరబడి మాట్లాడగలరు. నేను ఒక్కరిని ఆడమైన అవుట్ లాగా నేను ఒక్కరినే జ్యుడిషియల్ నుంచి వచ్చాను. అయితే అదృష్టం ఏంటంటే మా జయరాజు గారు కూడా ఇక్కడ జిల్లా న్యాయమూర్తి వారు, వారికి కూడా తెలుగు అన్నా సాహిత్యం అన్నా వారు చాలా అభిమానపడుతుంది. నేను చెప్పా, జయరాజు గారు ఇది ఏదో మీరు ప్రోటోకాల్ కాబట్టి వచ్చారు, మీరు వెళ్ళిపోండి, మీకు ఏదైనా పని ఉంటుంది కదా, మనకు దొరికేది ఒకే రోజు ఆదివారం, మీరు వెళ్ళండి అంటే నేను వెళ్ళాను సార్, నాకు కూడా ఇష్టం, నేను ఇక్కడ ఉంటాను. సో వారికి కూడా సో అయితే ఇప్పుడు చెన్నై గారు చెప్పినట్టు వారందరూ కరెక్ట్. మాకేంటంటే దొరికేది ఒక రోజు అండి, ఏదైనా తీర్పులు చెప్పుకోవడానికి కన్నా రేపటి ఫైళ్ళు చదువుకోవడానికి కన్నా కూడా ఆదివారం దొరుకుతుంది. అయినా కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. రావడానికి ఏంటంటే చాలా బలమైన కారణాలు ఉన్నాయి. నేను చాలా చోట్ల చెప్పాను, తెలుగు అన్నా మాతృభాష అన్నా నాకు విపరీతమైనటువంటి అభిమానం. ఈ మధ్యలో ఎవరో చెప్పినట్టు మాతృభాష అంటే కళ్ళు, ఆంగ్ల భాష అంటే కళ్ళద్దాలు. కళ్ళు లేకుండా కళ్ళద్దాలు ఉన్నా వేస్ట్ కదండి. సో అందువల్ల మాతృభాష చేసినటువంటి అభిమానంతో నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ ఆదివారం అయినప్పటికీ కూడా. తర్వాత మీకు చాలామందికి తెలుసు, నన్ను చాలాసార్లు పిలుస్తుంటారు ఈ సాహిత్య కార్యక్రమాలకి. నేను వెళ్తుంటాను కూడా, పుస్తకాలు రిలీజ్కి కానీ లేదంటే చిన్న చిన్న సాహిత్య పెద్ద కార్యక్రమాలు కూడా నన్ను పిలిచారు, వెళ్తుంటాను. డాక్టర్ రమణాచార్య గారు ఒకసారి చెప్పారు, ఏం చెప్పారంటే ఈ మనమైతే కార్యక్రమాలు జరుపుతున్నాం తెలుగు మీద ఉన్నటువంటి అభిమానంతో, కానీ వచ్చేవాళ్ళు ఆహుతులు తక్కువైంది అనేది వారి ఉద్దేశం. చెప్తూ ఇంక వారు ఏం చెప్పారంటే, స్టేజ్ మీద ఉన్నదానికంటే స్టేజ్ ముందున్న వాళ్ళు డబుల్ మాత్రమే, రెండింతలు మాత్రమే ఉండాలని చెప్పారు. కుర్చీలు ఖాళీగా ఉంటాయని కూడా వాళ్ళు చెప్పారు. ఇక కుర్చీలు ఖాళీగా ఉంటాయని కూడా నాకు తెలుసు ఈరోజు. అయినా కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక మహేష్ బాబు వచ్చింది అనుకోండి ఇక్కడికి, సినిమా యాక్టర్, ఓన్లీ అంతా కదిలి వస్తుంది. సినారే పురస్కార ప్రధానం అంటే రావడం కొద్దిగా కష్టం. సో ఈ వ్యత్యాసం తెలిసినామని తెలిసి మానసికంగా ప్రిపేర్ అయ్యి వచ్చా, కుర్చీలు ఖాళీగా ఉంటాయని చెప్పి. కాబట్టి నాకు ఎలాంటి ఆశ్చర్యం ఏం లేదు. తర్వాత రెండవది ఏంటంటే, ఈనాటి కార్యక్రమం నేను రావడానికి రెండో బలమైన కారణం ఏంటంటే, ఈనాటి కార్యక్రమం సినారే సాహిత్య పురస్కార ప్రదానం. రంగయ్య గారు నాకు ఈ మధ్య పరిచయం. వెల్లంకిలో డాక్టర్ పూర్ణుల విఠలాచార్య గారు వారు నాకు గురువు గారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు వాళ్ళు తెలుగు చెప్పారు. తర్వాత నేను ఇంటర్మీడియట్ రామన్నపేటలో వెళ్ళేసరికి వారికి ప్రమోషన్ వచ్చి వారు లెక్చరర్గా రామన్నపేటకే వచ్చారు. వాళ్ళ పెద్ద అమ్మాయి కూడా నా క్లాస్మేట్. సో వారికి ఉన్నటువంటి నా పరిచయంతో వారి గ్రంథాలయం మీ అందరికి తెలుసుంటుంది. వారి యొక్క ఇల్లుని గ్రంథాలయంగా మార్చి దాదాపు 2 లక్షల పుస్తకాలను వారు సేకరించి ఇల్లునే గ్రంథాలయం అలాగా మార్చి కట్టడం జరిగింది. దానికి నేను మా క్లాస్మేట్స్ అందరం కూడా సార్కి చేదోడు వాదుగా ఉండడం, ఆ కార్యక్రమం దిగ్విజయం కావడానికి మేము కూడా సహకరించడం జరిగింది. సార్కి ఎందుకంటే ఆయన 84 years మెంటర్ తెలుసు, కాస్త చూపు కూడా తగ్గింది. వారు మొన్ననే అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి రావాల్సింది, వారు రాలేదు. సో ఆ సందర్భంగా నాకు కోడేటి రంగయ్య గారు పరిచయం కావడం జరిగింది. అయితే వారికి నేను వారికి మా డాక్టర్ కృష్ణ కౌండిన్య గారు ఉంటారు, రామన్నపేటలో తెలుగు లెక్చరరు, వారిద్దరికి చెప్పాను, ఉగాది రోజు మనం వెల్లంకిలో ఒక కవి సమ్మేళనం జరుపుదామని చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పేసరికి వాళ్ళిద్దరూ ఎక్కడొక చోట వేరే కార్యక్రమాలకు వెళ్ళడానికి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈసారి జరగలేదు. కనీసం 2026 వచ్చే సంవత్సరం ఉగాది రోజు అయినా వెల్లంకిలో కవి సమ్మేళనం జరుపుకుందాం అనేది నా యొక్క అభిప్రాయం. నేను రంగయ్య గారికి ముందే చెప్పాను, కృష్ణ కౌండిన్య గారు కూడా ముందే చెప్పాను, ఈసారి మాత్రం మీరు ఎవరికి ఒప్పుకోకండి, నేను 1 సంవత్సరం ముందు మీకు చెప్తున్నాను, కాబట్టి మీరు ఎక్కడికి ఒప్పుకోకుండా వెల్లంకికి రావాలని చెప్పడం జరిగింది. వారిద్దరు ఒప్పుకున్నారు. ఇది తర్వాత రెండో కారణం ఇదైతే, మూడోది ఏంటంటే, ఇప్పుడే సిద్ధారెడ్డి గారు చెన్నై గారు చెప్పినట్టు మాది ఈ జిల్లా, నేను ఈ జిల్లా బిడ్డను.
మా ఊరు భోగారం అని ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. దాని తర్వాత రామన్నపేట దాటింది అంటే మళ్ళీ నల్గొండ జిల్లాకు వస్తుంది. మా ఊరు రామన్నపేట లాస్ట్ భువనగిరి జిల్లా. సో ఈ ఊరు బిడ్డను ఏదో పెద్దలు పి నరసింహారావు గారు చెప్పినట్టు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని నేను ఇవాళ హైకోర్టు న్యాయమూర్తి ఉండవచ్చు, కానీ నేను ఈ భువనగిరి జిల్లాకి పెట్టాను కాబట్టి అది కూడా ఒక బలమైన కారణం నేను ఇక్కడికి రావడానికి. తర్వాత ఇప్పుడే చెప్పాను సీతారెడ్డి గారు కానీ లేకపోతే రంగయ్య గారు కానీ కూరళ్ళ విఠలాచారి గారు కానీ. ఈ సందర్భంగా కూరళ్ళ విఠలాచారి గారి గురించి నేను ఒక్క విషయం చెప్పి వదిలేస్తానండి, చెప్పకపోతే బాగుండదేమో నేను అనుకుంటాను. వారు ఒక పద్యం రాశారు. ఏమనంటే, పల్లియలోనే పుట్టితిని పల్లియే నన్ను పెంచే, పల్లియే ఇల్లును వాకిలేని కలిమినిచ్చే, బతుకు మెరుగును పెట్టే ఆ పల్లియే అమ్మ అవనుచు పలుకులు పలుకగా నేర్పించే, నా పల్లియే నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠలేశ్వర అని వారు విఠలేశ్వర శతకంలో రాస్తారు. అందరూ ఏం చేస్తారంటే కవితల గురించి తర్వాత పిహెచ్డీల గురించి మాత్రం రాస్తారు. ఆయన అలా కాదు, వారు ఆ పద్యాన్ని రాశారు. వారు పల్లెను పట్టుకొని ఉంటున్నారు. మన అమెరికా కూతురు ఉంటుంది కాబట్టి వెళ్ళి వచ్చిన ఉద్యోగరీత్యా వివిధ ప్లేసెస్లో ఉద్యోగం చేసినప్పుడు కూడా వారు ఏ రోజు కూడా వెళ్ళకి వదిలి ఉండలేదు, పల్లెలోనే ఉన్నారు. ఎంతమంది ఉంటున్నాం మనం చెప్పండి, పల్లెల్లో మర్చిపోయాం. పల్లె ఎప్పుడు గుర్తుకొచ్చింది మనకు? కరోనా టైంలో గుర్తుకొచ్చింది మళ్ళీ. ఎందుకంటే అక్కడ పిల్లల్లాగా రాలిపోతున్నారు కాబట్టి కరోనా వేళలో ఊరికి వెళ్తే బాగుంటుందని ఊరికి రావడం మొదలెట్టారు. అంటే కరోనా వస్తున్నప్పుడు పల్లె గుర్తు రావాలి, మళ్ళీ కరోనా రావద్దనే కోరుకున్నాం. తర్వాత శ్రీనారాయణ రెడ్డి గారి గురించి మీరందరూ ఒక్కొక్కరి గంట మాట్లాడగలరు, కానీ సమయం లేదు. అయితే నేను సిద్ధారెడ్డి గారిని అడిగాను, మీరు అందరికీ సంక్షిప్తం అని చెప్తున్నారు, కానీ నాకు చెప్పట్లేదు ఏంటంటే మీరు ముఖ్య అతిథి కాబట్టి మీకు సంక్షిప్తం లేదన్నారు. అయినా కూడా నేను సంక్షిప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అయితే మీ అందరికీ తెలుసు, సినారే గారు హనుమాన్జీపేట అనే చిన్న గ్రామం నుంచి వారు బయలుదేరి వారు డిగ్రీ వరకు కూడా ఉర్దూ మీడియంలోనే చదువుకొని వారు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారో మీ అందరికీ తెలుసు. వారు ఎన్నో పాటలు, తర్వాత ఎన్నో పుస్తకాలు రాయడం, ఎన్నో గ్రంథాలు రాయడం, వారు జ్ఞానపీఠాన్ని కూడా పొందడం జరిగింది. అదంతా మీకు తెలుసు. అయితే ఇప్పుడే సీతారెడ్డి గారు చెప్పినట్టు అందరూ ఏం చేస్తారంటే పుస్తకాలు రాసేసి ఓన్లీ పిహెచ్డి కోసం పుస్తకాలు రాసేసి వదిలేస్తారు, డాక్టరేట్ కోసం మాత్రమే. ఇప్పుడే చెప్పాను, రాయడమే కాకుండా ఆచరించిన వాళ్ళలో విఠలాచార్య గారు ఉన్నారు, సినారే గారు కూడా ఉన్నారు. వారు ఏం చేస్తారు, వారి తొలి పుస్తకం ఆధునికాంత కవిత్వం సంప్రదాయ ప్రయోగాలు, అది అందరికీ తెలుసు. సాహిత్య చరిత్రనే అదొక ప్రామాణిక గ్రంథం. సో వారు డాక్టరేట్ చేసి వదిలిపెట్టారు. సో వారు చివరి వరకు కూడా తెలుగు కానీ సాహిత్యం కానీ వారు ఇచ్చినటువంటి ప్రముఖమైనటువంటి స్థానం మీకు తెలియదు కాదు. తర్వాత వారు 2 యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా వారు వైస్ ఛాన్సలర్గా చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. తర్వాత వారు రాసిన ఒక 2-3 పాటలు నేను మీకు చెప్తాను. ఎందుకంటే మనం వారి జన్మదినం సందర్భంగా అది గుర్తు చేసుకోకపోతే కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. 1972లో తాతా మనవడు సినిమాలో ఒక పాట రాస్తారు ఆయన, ఏమని, అనుబంధం ఆత్మీయత అంతా ఒక పూటకం అని. అది నాకు ఎందుకో కరెక్ట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను చిన్న విషయం చెప్తాను, నేను న్యాయమూర్తిని కాబట్టి నేను 25 సంవత్సరాలు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ఇప్పుడు 6 ఏళ్ళు అయింది హైకోర్టు వెళ్ళింది. మన దేశం భారతదేశం ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆత్మీయత అనుబంధం అంతా ఒక పూటకం అని. ఇవాళ రేపు ఎంతమంది మన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటున్నాం, ఎంతమంది సీనియర్ సిటిజన్స్కి మనం వాళ్ళను అభిమానిస్తున్నాం. ఎందుకు ఈ ఓల్డేజ్ హోమ్స్ పెరిగిపోతూ ఉన్నాయి, ఎందుకు ఈ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. నేను మా న్యాయమూర్తిని కాబట్టి ఈ న్యాయవాద వృత్తిలో ఉన్నాను కాబట్టి ఒక్క విషయం చెప్పి నేను మీకు ముగిస్తాను. మన దేశంలో మీ అందరికీ తెలుసు, శ్రవణుడు పుట్టివాళ్ళైనటువంటి తన తల్లిదండ్రులను కావడిలో మోస్తూ అన్ని పుణ్యక్షేత్రాలు, దేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు పెట్టుకొస్తారు. సో వారు ఒకరు. రెండవది జనమేజయుడు వారి తండ్రి గారైనటువంటి పరీక్షితుని తక్షకుడు అనే సర్పం కలిసి చనిపోతారు. చనిపోయినప్పుడు జనమేజయుడు ఒక శపథం చేస్తారు, సర్పజాతిని అంతం చేస్తారని చెప్పి. సో అలాంటి దేశంలో మనం పుట్టి మనం తెచ్చుకున్నటువంటి చట్టం ఏంటంటే
మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని తెచ్చుకున్నాం. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అంటే మన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవడానికి మనకు ఒక చట్టం కావాలి. అవసరం అండి. శ్రవణుల్ని తర్వాత జనమేజీని మనం గుర్తించుకోలేము. ఒక్కసారి వెనక్కి వెళ్ళి సో ఎన్ని కేసులు అంటే ఇప్పుడు అది అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఆ రోజుతోనే నా దగ్గర ఉంది. రోజు 10-15 కేసులు ఉంటున్నాయి హైకోర్టులో. అంటే ఆర్డీఓ దగ్గర, జిల్లా కలెక్టర్ దగ్గర ఎన్ని ఉంటాయో మీరు ఒకసారి ఆలోచించండి. ఏనుగు నరసింహారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, వారు కూడా అడిషనల్ కలెక్టర్, నాకంటే ఈ సబ్జెక్ట్ వారికి బాగా తెలుసు, వారు చెప్పగలరు కూడా. సో ఇది 1972లో శ్రీనారాయణ గారు తాత మనోహర్ సినిమాలు చెప్పేశారు. ఏమని ఈ చట్టం వచ్చిన 2007లో 1972లో ఆయన చెప్పారు తాత మనోహర్ సినిమాలు అనుబంధం ఆత్మీయత అంతా ఒక ఊటకం. సో వారి ఈ మాట గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం నా మీద ఉందని చెప్పి నేను మీకు చెప్పడం జరుగుతుంది. రెండవది, వారు కంటేనే అమ్మ అని అంటేనే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా అని ప్రేమించు అనే సినిమాలో 2001లో రాస్తారు. వారు నాన్న గురించి కూడా రాస్తారు. ఓ నాన్న నీ మనసే విన్నా అని ధర్మదత్త సినిమాలో 1970లో. తర్వాత వారికి హైదరాబాద్ అంటే విపరీతమైన అభిమానం. హైదరాబాద్ మీద ఒక పాట రాస్తారు, రివిజన్ హైదరాబాద్ అని మట్టి మాణిక్యంలో 1972లో రాసినటువంటి పాట. మూడవది స్నేహం. వారి చివరి వరకు కూడా స్నేహం అంటే వారికి చర్చ ఎంత ప్రాణం, స్నేహం అన్న స్నేహితులైనా. వారి స్నేహం గురించి కూడా ఒక పాట రాస్తారు, ఇప్పుడు అంటే మనిషి 1974లో. ఏమని స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. తర్వాత అమరశిల్పి చెత్తనలో 1964లో వారు ఒక పాట రాసి దేశ శిల్ప సంపద గురించి కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఓన్లీ ఆత్మీయతలు అనుబంధాలే కాకుండా ఈ నల్లని రాళ్లలో ఏ క్రమంలో రాగేమో అమరశిల్పి చెత్తన సినిమాలో 1964లో రాస్తారు. 62లో ఇంకొకటి చక్కటి గీతం రాస్తారు, పుడే భగవాన్ కదా, నన్ను దోచుబట్టే వెంగళ దొరసాని. సో ఇలాంటి గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి సినారే గారి 94వ జయంతిని జరుపుకోవడానికి, తర్వాత పురస్కారాలు ఇప్పించుకోవడానికి డాక్టర్ రంగయ్య గారు కోరుకోవడం, జిల్లా రచయితల సంఘం కనుక్కోవడం చాలా అభినందనీయం. అందుకని నేను ఈరోజు ఆదివారం అయినప్పుడు కూడా వదిలేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇప్పుడే చెప్పాను, నాకు సంక్షిప్తం అని చెప్పకుండా కూడా నేను సంక్షిప్తంగానే మాట్లాడతానని చెప్పాను. సంక్షిప్తంగానే మాట్లాడి వదిలేస్తాను. అయితే ఇక్కడ ఇంతమంది రచయితలు ఉన్నారు, మరి మనం ఇలా కార్యక్రమాలు జరుపుకొని పురస్కారాలు గ్రహించుకొని వెళ్ళిపోవడమా, లేదా మన మీద రచయితల మీద ఏమైనా బాధ్యత ఉంటాం అనేది ఒక్క విషయం నేను మీకు గుర్తిస్తాను. నేను చేయలేము, ఎందుకంటే నేను జడ్జిని కాబట్టి మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. మేము కొన్ని కార్యక్రమాలు చేయలేము, కొన్ని మాటలు మాట్లాడలేము. ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అదే నందిని సిద్ధారెడ్డి గారికి అవసరం లేదు, మా నరసింహారెడ్డి గారికి అవసరం, మళ్ళీ ఆయన సర్వీసులు లేకపోతే గొడవ మిగతా వాళ్ళకి అక్కర్లేదు, మాకు కొద్దిగా అవసరం. అయితే దేవులపల్లి రామానుజాచార్య గారు వారు రచయితల పాత్ర గురించి చెప్తారు. అదొకటి మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. వారు ఏం చెప్తారంటే, దేశం, సమాజం, ప్రజలు ఈ మూడింటిని ఏ రచయిత విస్మరించగలరు. తన ముందున్న పరిస్థితులను గమనించక చేసిన రచనలు వాస్తవానికి దూరమై విలువను కోల్పోతాయి. రచయితకు సమాజానికి అభినవమైన సంబంధం ఉందని చెప్పారు. వారు చెప్తూ ఇప్పుడే సిద్ధారెడ్డి గారు చెప్పాడు రాజకీయాల గురించి. నేను మాట్లాడలేను, ఇప్పుడే నేను రాజకీయాల గురించి నేను మాట్లాడలేను, కానీ ఒక్క సెంటెన్స్ రామానుజాచార్య గారు చెప్పినటువంటి విషయం ఒకటి మీకు గుర్తు చేస్తాను. వారు ఏం చెప్తారంటే, డబ్బు, పదవి ఈ రెండు మన దేశంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థను విషపూరితం చేస్తున్నారు. విషపూరితం చేస్తానికి వీరు ఎప్పుడో చెప్పారు. సో మరి ఏం చేయాలి మనం? ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు ఇప్పుడే చెప్పారు మీకు మెయింటెనెన్స్ చట్టం గురించి. డ్రగ్స్ మీరు చూస్తున్నారు, డ్రగ్స్ పేపర్ తీస్తే మీకు పేపర్లో నేను అనుకుంటాను ఒక 25% క్రైమ్ రేట్ గురించే ఉంటుంది. ఆ క్రైమ్ రకరకాలు. ఒకటి ఈ ప్రేమ వ్యవహారం, లవ్ అంటాం ఇంగ్లీష్లో, ఇల్లీగల్ రిలేషన్స్. రెండవది లిక్కర్, రెండో ఎల్. మూడో ఎల్ వచ్చేసి మీకు తెలుసు ల్యాండ్, లవ్, లిక్కర్, ల్యాండ్. ఈ మూడు కేసులు నేను. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో ఈ కార్పొరేట్ సంస్థలు ఎక్కువ, ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అని వచ్చి ఈ కేసులు ఎక్కువైతే ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూడింటి వల్లనే సమాజంలో కేసులు పెరుగుతూ ఉన్నాయి. మీరు పేపర్ తీస్తే
వివాహేతర సంబంధం వల్ల హత్య అని ఉంటుంది. తర్వాత అమ్మాయి లేచిపోయింది, పెళ్ళి. మేము ఎన్నో చట్టాలు తెచ్చాము. చట్టాలు తేవడంతో మాత్రమే సరిపోతుందా? ఇప్పుడు మా జిల్లా జడ్జి గారు 20 ఏళ్ళు కన్విక్షన్ వేశారు, సరిపోతుందా? మరి నేరాలు ఎలా తగ్గాలి అంటే మీరు రచయితల మీద మీ అందరి మీద బాధ్యత ఉంది. రిటైర్ అయిన తర్వాత నాకు ఇంకో 3 ఏళ్ళు సర్వీస్ ఉంది. రిటైర్ అయిన తర్వాత నేను మీతో జాయిన్ అవుతాను. నేను తప్పించుకోవట్లేదు. 3 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిన తర్వాత నేను మిమ్మల్ని మీరు ఎక్కడికి వచ్చినా వస్తాను. నేను కూడా మీలాగా నేను ఈ సమాజంలో నేను చేయాల్సిన పని నేను కూడా చేస్తానని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడే నేను చెప్పినట్టు రచయితకు సమాజానికి అవినాభావ సంబంధం ఉంది. తర్వాత వాస్తవానికి దూరమై రచనలు చేస్తే అది దానికి విలువ ఉండదనేది రామానుజాచార్య చెప్తాను. అయితే నేను ఒక 2-3 గురించి చెప్తాను, మనం మర్చిపోతున్నాం చాలామంది గురించి. అలిశెట్టి ప్రభాకర్ గారు వారు నాకు బాగా పరిచయం. నేను ఇప్పుడైతే రాజీవ్ రహదారి పడింది, పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు 10 సార్లు వస్తున్నాను దిగితే. ఆ రోజుల్లో రాత్రి ఎక్కి పొద్దున దిగాలి బస్సు. సో అలా దిగి వాళ్ళు జగిత్యాలలో వాళ్ళు ఉన్నటువంటి ఫోటో స్టూడెంట్ వెళ్ళి వాళ్ళని నేను కలవడం జరిగింది, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో అలిశెట్టి ప్రభాకర్ గారి ఫస్ట్ కవిత సంకలనం ఏంటంటే పరిష్కారంలో వాళ్ళు ఏం రాస్తారంటే, బిందెలు కొట్టుకుంటే నడుమ నాకేమిటని నల్లా బంద్ అయిపోయింది. అది ఇప్పుడు లేదు. అదృష్టవశాత్తు నేను కొత్తగా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు 1983లో ఈ ప్రాబ్లం ఉండేది. బిందెలు కొట్టుకుంటే నడుమ నాకేమిటని నల్లా బంద్ అయిందని చెప్తారు ఆయన అప్పుడే. తర్వాత రచయితల గురించి చెప్పినప్పుడు వారు ఒకటి రాస్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, సురేష్ చౌదర్ అని పూణేలో ఒక రచయిత ఒక కిడ్నాప్ అండ్ మర్డర్ కేసులో వారికి శిక్ష పడుతుంది, జీవిత కారాగార శిక్ష పడుతుంది. పట్టిన తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేస్తుంది ఆ శిక్షను. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళ అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తూ జీవితకాల శిక్షను తగ్గించమని ఆర్గ్యూ చేస్తూ ఈ సురేష్ చౌదర్ అనే వ్యక్తి మామూలు మనిషి కాదండి, ఆయనకు ఆ నేరం చేశాడో లేదో కానీ ఆ రోజుకి మాత్రం అతను ఇంటర్మీడియట్ జైల్లో ఉన్నప్పుడు అతను డిగ్రీ కంప్లీట్ చేయడం, తర్వాత MA కంప్లీట్ చేయడం, అతను ఒక రచయితగా మారాడని ఆ రచనలన్నీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తారు. సుప్రీంకోర్టు వారు ఏం చేస్తారంటే, శిక్షను తగ్గించే క్రమంలో ఈ రచయిత మీరు చేసినట్టు రచయితలను కూడా ఒక కారణంగా ఒక గ్రౌండ్గా చూపుతూ వారి శిక్షను తగ్గించడం జరిగింది. వారి పేరు సురేష్ చౌదర్, వారికి పూణే. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే రచయితల యొక్క బాధ్యత మా అందరి బాధ్యత. సో ఇది మూడోది మీ అందరికి తెలుసు, మా జయరాజు గారు తెలుసు. మా జిల్లా జడ్జీలలో కూడా తెలుగు అంటే అభిమానం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మీకు తెలుసు మంగారి రాజేంద్ర గారు, జంబో పేరుతో వారు ప్రముఖులు. వారు చాలా రచనలు చేశారు. ఈ మధ్యనే 2 రచనలు వారికి. ఒకటి కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు అని ఒకటి రాస్తారు. ఏ తీర్పులలో ఎవరెవరు సాహిత్యాన్ని వాడారు అది వాళ్ళు చక్కగా రాయడం జరిగింది. రెండవది ఈ మధ్యనే రాశారు, నేను నల్లకోట వంటి. సో వారు మా జయరాజు గారు, తరకమల్ల మురళీధర్ గారు అంటున్నారు వారు. ఇట్లా చాలామంది ఉన్నారు. సో వారు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఇప్పుడే చెన్నై మన సిద్ధారెడ్డి గారు చెప్పారు నారాయణ రెడ్డి గారి గురించి, అతను ఎలా బావిలో దూకింది ఏంటని. మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తాను, మీ అందరికి తెలుసు కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు అన్నయ్యకి వారికి 8 సంవత్సరాలు వ్యత్యాసం, వయస్సు వ్యత్యాసం. అయితే కాళోజీ నారాయణరావు గారి తండ్రి గారు వాళ్ళ అన్నయ్య పుట్టిన తర్వాత సన్యాసం పుచ్చుకుంటారు. వారు చెప్పిందే చెప్తున్నాను, నా కూడా వారి పుస్తకంలో వారే రాశారు. సో వారు కూడా సన్యాసం పుచ్చుకుని వాళ్ళ నాన్నగారు తిరుగుతూ రాజస్థాన్ చేరుతారు. రాజస్థాన్లో ఒక పెద్ద మనిషి రొట్టెలు పంచుతూ ఉన్నారు ఏదో సందర్భంగా. సో ఈయన కూడా మరి భోజనం ఆకలిస్తుందని చెప్పి ఆ క్యూలో నిలబడ్డప్పుడు చివరికి ఉన్నాడు ఈయన. ఆ పెద్ద మనిషి ఈయన గమనించి ఈయన సన్యాసం పుచ్చుకునే వయసు కాదు, సందర్భం కాదని చెప్పి వారితో మాట్లాడడం జరుగుతుంది. నారాయణరావు గారి తండ్రి గారితో మాట్లాడి, బాబు నువ్వు చెప్పిన ఏ కారణం కూడా సన్యాసం పుచ్చుకోవడానికి వీలు లేదు, కాబట్టి నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి వారిని రాజస్థాన్ నుంచి వరంగల్ పంపిస్తారు. పంపించిన తర్వాత పుట్టిన వాళ్ళు నా కాలేజీ నారాయణరావు గారు. 8 సంవత్సరాల వాళ్ళిద్దరు వారు అని చెప్తారు. అదే మా నాన్న కనుక
వాపస్ రాకపోతే నేను పుట్టేవాడిని. ఎంత ఇవాళ చెప్తారండి, ఈ రోజు వల్ల అన్నీ దాచుకుంటాం మా ఇంట్లో జరుగుతున్నాయి. ఆయన పుస్తకంలో రాసేసాడు, ఎందులో ఇది నా గొడవ. నేను అడిగా, ఏది సార్ మీకేం గొడవ లేదు కదా, ఇది గొడవని పెట్టారు ఏంటి అని అడిగా ఎక్కడ దర్శనప్పుడు. మీరు పుస్తకాలు చదివితే తెలుస్తుంది అందులో నా గొడవ ఏంటి. సో ఇది ఆయన గొడవ. సో వాటిని కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. తర్వాత ఈ జింపో గారు రాసినటువంటి పుస్తకంలో మా జస్టిస్ చలమేశ్వర్ గారు, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారు, వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వాళ్ళు రిటైర్ అయ్యారు. వారికి కూడా తెలుగు అంటే చాలా అభిమానం. జింపో గారు రాసినటువంటి పుస్తకానికి ముందు మాట రాస్తూ ఒక విషయం చెప్పారు, అది చెప్పి నేను ముగిస్తాను. వారు ఏం చెప్తారంటే, విమర్శ లేనిదే పురోగతి లేదు, విమర్శ లేనిదే పురోగతి లేదు, విమర్శను సహించలేని వ్యవస్థలు విధ్వంసానికి పునాదులు. విమర్శను సహించలేని వ్యవస్థలు విధ్వంసానికి పునాదులు. విమర్శని సాఫలతంతో స్వీకరించి వ్యవస్థను మెరుగుపరచుకోవడమా, లేక జరుగుతున్న విధ్వంసాన్ని మనం మౌనంగా చూస్తూ చివరికి ఏమీ మిగలలేదని ఏడవడమా, అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది గుర్తు చేయాలని చెప్పి నాకు అనిపించింది, గుర్తు చేస్తున్నాను. సో నాకు రంగయ్య గారు నాకు ఫోన్ చేయడం జరిగింది 15 రోజుల క్రితం. ఇలా జిల్లా రచయితల సంఘం కార్యక్రమం అనుకుంటున్నాను సార్, ఈ సందర్భం నేను ఒక్క సెకండ్ ఆలోచించకుండా వాళ్ళు చెప్తాను, నేను వస్తానండి. కాబట్టి ఒక కండిషన్ ఏంటంటే, నేను చూసుకుంటా అసలు ఈరోజు నాకు ఖాళీ ఉందా లేదా, మళ్ళీ లేకపోతే చెన్నై గారుకి నా మీద ఎట్లయితే కోపం వచ్చిందో మీకు కూడా అలాగే వస్తుంది, చూసుకొని చెప్తానని నేను సాయంత్రం వారికి ఫోన్ చేశానండి. నేను ఖాళీ ఉన్నానండి, నేను వస్తానని చెప్పాను, వచ్చాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ ఇంత ఓపిక పడినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలుగుని రక్షించుకుందామని చెప్పి ఇంతకుముందు మా జయరాజు గారు చెప్పినట్టు రక్షించుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, వారికి చెప్పినట్టు ప్రస్తుత ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇద్దరు కలిసి ముఖ్యమైనటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులన్నింటినీ కూడా మాతృభాషలోకి అనువదించాలని నిర్ణయం తీసుకొని చాలా డబ్బులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు అప్పటి చీఫ్ జస్టిస్ గారు ఒక కమిటీ, అందరూ 17 భాషలను మనం గుర్తించడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 17 భాషలలో ముఖ్యమైన హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని ట్రాన్స్లేట్ చేయాలని చెప్పి నిర్ణయించాం. అందులో తెలుగు కూడా ఉంది. అయితే ప్రతి చీఫ్ జస్టిస్కు చెప్పారు ఒక కమిటీ వేయమని. ఆ కమిటీకి నేను హెడ్గా ఉన్నానండి. అయితే ఇప్పటికి మేము దాదాపుగా 2200 ముఖ్యమైన తీర్పులను అనువదించడం జరిగింది, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు. అవి వెబ్సైట్లో ఉన్నాయి, మీరు వెబ్సైట్కి వెళ్తే కనుక అందులో ఉంటాయి, చూసుకోవచ్చు. అయితే మాకు ఒక్క సమస్య ఉంది, జయరాజు గారు ఇక్కడ ఉన్నారు, మీరు అందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మాకేంటంటే, మేము ట్రాన్స్లేటర్స్ను అపాయింట్ చేసుకునే అవకాశం మాకుంది. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ఇచ్చింది, పోస్టులకు కూడా శాంక్షన్ చేసింది. మేమేం చేసాము, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము వెబ్సైట్లో. మాకు అసలు మా రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తులు ఎవరు దొరకలేదు. చివరికి అనువదించడానికి, ఎందుకంటే మేమంతా బిజీగా ఉంటాం, సిట్టింగ్ జడ్జెస్ అందరూ మాకు టైం దొరకదు. అనువదించడానికి ఒక బోర్డు వేయాలన్నమాట. ఆ బోర్డు కోసం అని చెప్పి మేము అపాయింట్మెంట్ ఇస్తే, అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మాకు దొరకలేదు. చివరికి తడకమల మురళీధర్ గారు దొరికారు. వాళ్ళు రచయిత, వారికి చాలా కారణాల నుండి వాళ్ళు రాజీనామా చేయడం కూడా జరిగింది. సో మేము అనుమతిస్తున్నటువంటి తీర్పులను ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి క్రమంలో మేము చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాం. ఫస్ట్ పదకోశం లేదు. మేము మొదలెట్టినప్పుడు మా దగ్గర ఉన్న పదాలు తెలుగులో 40,000 మాత్రమే. ఇవాళ 8 లక్షలు చేరినాం. 8 లక్షల పదాలను మేము ట్రాన్స్లేట్ చేయగలిగాం. ట్రాన్స్లేట్ చేసి జడ్జిమెంట్లను కూడా మేము ట్రాన్స్లేట్ చేస్తున్నాం. అయితే 2 ఇవి ఉన్నాయండి, సువాస్ అండ్ ఇంకోటి 2 ఉన్నాయి. ఈ 2 ఏంటంటే, ఫస్ట్ టైం ట్రాన్స్లేషన్కి ఇచ్చినప్పుడు 10% అక్యురసీ ఉంటే మనం అంటే తినగా రేపు తీయని ఉండమని. ఈ ట్రాన్స్లేషన్ ఇప్పుడు తెలుగులో 80% అక్యురసీ వచ్చిందండి. 80% కరెక్ట్గా అక్యురసీ వస్తుంది ట్రాన్స్లేషన్. సో ఈ కార్యక్రమంలో నేను అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఒక క్లయింట్, ఒక కక్షిదారు తన కేసు గెలిచినా ఓడిపోయినా, గెలిస్తే ఎందుకు గెలిచాడు, ఓడిపోతే ఎందుకు ఓడిపోయాడు అని తెలుసుకోగలగాలనేది ఇది ఉద్దేశం. ఇది కూడా చేస్తున్నాం, ఇది కూడా మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. చాలా సంతోషం సార్, మంచి ప్రసంగం చేశారు, మంచి ప్రసంగం చేశారు. నిజానికి రచయితల్ని ఉత్తేజితం చేశారని నేను అనుకుంటున్నాను. రచయితల్ని సాహిత్యాభిమానుల్ని ఉత్తేజితం చేశారని నేను అంటే క్రమక్రమంగా రచయితలకు బాధ్యత లేదు అనే ఒక తత్వం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
సమాజం పట్ల నాకేం పని, దేశం పట్ల నాకేం పని, భాష పట్ల నాకేం పని అనే భావన పెరుగుతున్నటువంటి ఒక సందర్భంలో, సంక్షోభ సందర్భంలో రచయితలకు బాధ్యత ఉందని చాలా గట్టిగా దృఢంగా నమ్మి చెప్పినటువంటి ప్రత్యేకత కాబట్టి వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇట్లా చెప్పాల్సినటువంటి ఒక అవసరం అయితే ఇవాళ ఉంది. కాబట్టి మనం వారు కోరినట్టుగా తెలుగును రక్షించుకుందాం. తెలుగు ప్రమాదంలో ఉంది కనుక తెలుగును రక్షించుకుందాం. మనిషి ప్రమాదంలో ఉన్నాడు, మాయమైపోతున్నాడమ్మా మాంసన్న వాడు అని రాశాడు. కానీ మనిషి కూడా ఇవాళ చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ మనిషిని వెతుకోవాల్సిన పరిస్థితి. అందుకని మనిషిని తెలుగును రక్షించుకుందాం, మనిషిని కూడా రక్షించుకుందాం. అట్లనే సాహిత్యం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉంది. వ్యూవర్స్ మధ్యన కొట్టుకుంటుండే, వ్యూవర్స్ మధ్యన కొట్టుకునే ఒక దుస్థితి దానికి వచ్చింది. చదవకుండానే సూపర్ ప్రో అని చెప్పుకునేటటువంటి దుస్థితులలో ఇవాళ సాహిత్యం ఉంది. రచయిత పేరు చదవకుండా, కవిత పేరు చదవకుండా కింద కామెంట్ పెడుతున్నటువంటి ఒక స్థితిని, అది కవులే, విమర్శకులు కవులు పెడుతున్నటువంటి స్థితిని కూడా నేను గమనించాను. వాళ్ళ పేరు చెప్పాను కాదు. అంటే ఇంత వేగవంతమైనటువంటి దశలో సాహిత్యం యొక్క పాత్రను, సాహిత్యం ఏమేం చేయగలదు, సమాజం పట్ల ఎట్లా ఉండాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రసంగం వారు చేశారు. వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. రెండవ అంశంగా ఇవాళ పురస్కార ప్రదానం ఉంటుంది. రంగయ్య గారు పురస్కారాలు వాటికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పురస్కారాల గురించి ఒక మాట చెప్తారు. పురస్కారాలు కూడా ఇవాళ చాలా చర్చకు లోనవుతున్నటువంటి సందర్భం. ఒక ఎందుకు వెళ్ళిన వాళ్ళు పురస్కారాలతో ఏమొస్తుంది, పురస్కారాలు ఎందుకు అని అంటున్నారు. ఇంకొక ఎందుకు వెళ్ళిన వాళ్ళు పురస్కారాలు అంటే ఒక్కొక్క రోజు 100 మందికి ఇస్తున్నారు. నారాయణ రెడ్డి గారి పుస్తకాలు ఒకే రోజున ఒకే వేదిక మీద 80 మందికి ఇచ్చిన ప్రత్యేకత సిద్ధారెడ్డికి ఉన్నది. అంటే నేను ఇవ్వలేదు, నా చేతుల మీద తెలుసు. అంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయితే పురస్కారాలే అవసరం లేదు అనేటువంటి ఇంకొక ఎక్స్ట్రీమ్ నడుస్తుంది. ఈ నడుమ పురస్కారాలు ఏం చేస్తాయి అంటే, పురస్కారాలు ఒక రచయితను ఉత్తేజపరుస్తాయి, ఉత్సాహపరుస్తాయి. తాను రాసినటువంటి రచనను ప్రజల్లోకి, పత్రికల్లోకి, ప్రసార సాధనాల్లోకి తీసుకువెళ్ళేటటువంటి పని ఈ పురస్కారాలు చేస్తే నేను నమ్ముతున్నాను. ఒక పురస్కారం వచ్చిన సందర్భంగా జిల్లాలో కొన్ని వార్తలు రాస్తారు. వార్తలు రాసినప్పుడు ఆ రచయితను చిన్నగానో పెద్దగానో సమీక్షించేటటువంటి ఒక అవకాశం ఉంది. ఆ అవకాశం వల్ల రచయిత తన బాధ్యతను గుర్తెరిగి ఇంకొంచెం అంకిత భావంతో, ఇంకొంచెం శ్రద్ధతో రాసేటటువంటి అవకాశం ఉంటుంది. పురస్కారాల వల్ల కవికి కిరీటాలు వస్తాయని నేను నమ్మట్లేదు, కానీ కవికి గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు వల్ల సాహిత్యానికి పునరంకితం అవుతాడు, సమాజానికి పునరంకితం అవుతాడు. అట్లా అంకితం కావాల్సినటువంటి ఒక సందర్భాన్ని ఈ పురస్కార ప్రదాన సభలు గుర్తు చేస్తాయని నా నమ్మకం. అందువల్ల ఇవాళ రంగయ్య గారు యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి 94వ జన్మదినం సందర్భంగా ఈ 10 జిల్లాల కవులకి పురస్కారాలు అందజేయడానికి సిద్ధపడ్డందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఇవాళ కవులు కూడా ఒక అస్తిత్వాన్ని కోరుకుంటున్నటువంటి సందర్భం కూడా ఉంది. నాకు ఇంత చేస్తే, ఇంత రాస్తే నాకు ఏమొచ్చింది అనేటువంటి ప్రశ్న గురించి నేను మాట్లాడలేను. కానీ ఏదో వస్తుందని కాదు, నీ బాధ్యతగా నువ్వు రాయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేటటువంటి ఒక సందర్భం ఇవాళ. అందుకని ఈ పురస్కారాలు అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి